నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజాప్రభుత్వంలో పేదలకే అధిక లబ్ధి చేకూరుతోందన్న సీఎం. మెదక్ జిల్లాలో అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం. ఫార్ములా ఈ రేస్ కేసులో దానకిషోర్ వాంగ్మూలం నమోదు. కేటీఆర్, అరవింద్ కుమార్లకు ఏసీబీ నోటీసులిచ్చే అవకాశం. రేవతి కుటుంబానికి పుష్ప చిత్ర బృందం 2 కోట్ల సాయం. రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న సినీ ప్రముఖులు. దేశవ్యాప్తంగా ఘనంగా వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదని బీజేపీ ధ్వజం. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో దారుణం. విద్యార్థినిపై 2 దుండగుల లైంగిక దాడి. కజకిస్తాన్లో కూలిన అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం. 30 మంది మృతి, పక్షి గుంపు ఢీకొన్నట్లు సమాచారం. అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు. చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు. ఫీజు రియంబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలకు క్రైస్తవ మిషనరీలు అందించిన సేవలే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వంలో పేదలకే అత్యధికంగా సంక్షేమ లబ్ధి చేకూరుతుందని సీఎం తెలిపారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం 100 ఏళ్ల చర్చి తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. అంతకుముందు ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న సీఎం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మెదక్ జిల్లాకు వచ్చిన సీఎం ముందుగా ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అనంతరం 192 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 52.76 కోట్లతో మెదక్ నియోజకవర్గంలో వివిధ గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 35 కోట్ల రూపాయలతో ఏడుపాయల వద్ద రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణం, హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలకు 100 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు వివిధ అభివృద్ధి పనుల మంజూరు కోసం ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మెదక్ చర్చి శతాబ్ది వేడుకలకు హాజరయ్యారు. మెదక్ చర్చి 100 ఏళ్ల వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆశీర్వాదం కోసం ఇదే చర్చికి వచ్చి ఏడాది తర్వాత సీఎం హోదాలో వస్తానని చెప్పానని గుర్తు చేశారు. పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా అధిక లబ్ధి పేదలకే జరుగుతోందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్లల్లో ఎక్కువగా దళిత, గిరిజన క్రైస్తవులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 21,000 కోట్లు రుణమాఫీ చేసి పేద రైతులకు భరోసా ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు క్రైస్తవ మిషనరీలు అందించే సేవలే స్ఫూర్తి అని సీఎం స్పష్టం చేశారు. ఈరోజు నేనొక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్, హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి, వైద్య సేవలను అందించి, సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ పథకం కానీ తీసుకొచ్చినాయంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి.
అదేవిధంగా ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, పనికి ఆహార పథకం, కరువు వచ్చినప్పుడు తినడానికి ప్రజలు అలమటిస్తున్నప్పుడు ఆనాడు ప్రముఖులు ప్రజలని కాపాడడానికి వాళ్లకు భోజనం పెట్టి వాళ్లకు పని కల్పించి ఈ చర్చ్ నిర్మాణం జరిగింది. ఈరోజు ఉన్న ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి ఈ చర్చ్ 100 సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఏ విధానాన్ని అవలంబించిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం, పనికి ఆహార పథకమే. ఇవన్నీ మంచి కార్యక్రమాలు. మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ అవసరం ఉన్నా మంత్రులు దామోదర, కొండా సురేఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంబేద్కర్ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్కు ఉందన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ శ్రేణులు నివాళులర్పించారు. వాజ్పేయి జయంతి సందర్భంగా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాజ్పేయి భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారని నేతలు కొనియాడారు. హైదరాబాద్ కాచిగూడలో జీహెచ్ఎంసీ కార్మికులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్మానించారు. వాజ్పేయి గారు 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా, ఒక్క ఓటుతో ప్రభుత్వము కూలిపోతుందని తెలిసిన నైతిక విలువలకు లోబడి వారు ప్రభుత్వాన్ని కోల్పోయినారు. మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ప్రజల మన్నను పొంది ప్రజాస్వామికంగా తిరిగి ప్రధానమంత్రి అయినాడు తప్పితే ఒక్క ఎంపీ ఓటుతో ప్రభుత్వం పోతుందని తెలిసిన రాజీ పడలేదు. దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. భారతదేశం యొక్క వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచ వ్యాప్తంగా చాటినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. దాంతోపాటు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా ఈరోజు మనం ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి రాజకీయ నాయకులకు, ముఖ్యంగా యువకులకు వాజ్పేయి గారి జీవితము ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానం చేశారో, బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు మరి సహకారం అందించకుండా అడుగడుగున అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తే ఓడించడం జరిగింది. మంత్రిగా ఉంటే మంత్రిగా రాజీనామా చేయించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూకు దక్కుతుంది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్యాంక్ బండ్ వద్ద ర్యాలీని ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగింది. ర్యాలీలో ఎంపీ లక్ష్మణ్, పార్టీ నాయకులు, ఇతర శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఫిర్యాదుదారుడు మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వాంగ్మూలాన్ని అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ విభాగం నమోదు చేసింది. ఈ విభాగంలోని డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఆయన పూర్తి స్థాయి వాంగ్మూలం తీసుకున్నారు. దాదాపు 55 కోట్ల రూపాయల నగదు ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఏ విధంగా విదేశీ సంస్థకు బదిలీ అయింది, ఏ రకాల ఉల్లంఘనలు జరిగాయి తదితర అంశాలను దానకిషోర్ వాంగ్మూలంలో చెప్పినట్టు తెలిసింది. ఈ వాంగ్మూలం ఆధారంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్లకు నోటీసులు జారీ చేసి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి కార్యాచరణకు సిద్దమవుతోంది. మరోవైపు ఈ కేసులో ఫెమా ఉల్లంఘనలకు సంబంధించి దర్యాప్తును ఈడీ వేగవంతం చేసింది.
సంధ్యా థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి పుష్ప 2 చిత్ర బృందం 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. హీరో అల్లు అర్జున్ కోటి, మైత్రి మూవీస్ దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షల చొప్పున అందించనున్నట్టు అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అరవింద్, దిల్ రాజ్, నిర్మాత రవిశంకర్, వేణుస్వామి, జానీ మాస్టర్ తదితరులు పరామర్శించారు. రేపు ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం కానున్నట్టు దిల్ రాజ్ వెల్లడించారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. బాధిత కుటుంబానికి పుష్ప 2 చిత్ర బృందం 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ను అల్లు అరవింద్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, మైత్రి మూవీస్ నిర్మాత రవిశంకర్ తదితరులు పరామర్శించారు. ప్రకటించిన సాయంలో అల్లు అర్జున్ కోటి రూపాయలు, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీస్ 50 లక్షల చొప్పున అందించనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, త్వరలోనే ఆరోగ్యంగా తిరుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు, ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా. సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. గురువారం ఎఫ్డీసీ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నట్లు వివరించారు. వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్ గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. మరోవైపు శ్రీతేజ్ కుటుంబానికి తమ వంతు సాయం అందిస్తామని పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, వేణుస్వామి తదితరులు శ్రీతేజ్ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో మేము ఒక్కరేం కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున, అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంతా ముందు ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలి అంటే, చాలా మంది చెప్తా ఉన్నారు అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలా మంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. సో అది నేను నా సొంత డబ్బులతోని నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది, మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. అలాగే ఒక 2 లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి, ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది. అంటే సుమారు ఒక 1000 సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్ములు తిన్నాను కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురిచేసే వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అల్లు అర్జున్ థియేటర్కు రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం తమ దృష్టికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్న క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీస్ శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నట్టు తెలిసిందని, అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. పోలీస్ శాఖను బద్నాం చేసే విధంగా తప్పుడు పోస్టులు పెడితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఈ ఘటనపై ఎవరి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే తమకు అందించాలన్నారు. సొంత వ్యాఖ్యలు చేయవద్దని, సామాజిక మాధ్యమాల్లో జరిగే తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు పోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. చిత్ర పరిశ్రమ ఆంధ్రాకు తరలి వెళితే తెలంగాణకే నష్టమన్నారు. హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా ఆ పార్టీ అధిష్టానం హద్దులో పెట్టాలని సూచించారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనుక చాలా అనుమానాలు వస్తున్నాయన్న కేంద్ర మంత్రి కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
వైసీపీ హయాంలో తిరుమల పరకామణి ఉద్యోగి రవికుమార్ 200 కోట్ల విలువైన విదేశీ కానుకలను చోరీ చేశారని సంచలన ఆరోపణలు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మరికొన్ని కీలక విషయాలు బయటపెట్టారు. హుండీ సొమ్ము దొంగిలిస్తూ రవికుమార్ 2023 ఏప్రిల్లోనే పట్టుబడితే ఆనాటి ప్రభుత్వ పెద్దలు కేసును లోక్ అదాలత్లో రాజీ చేశారని ఆరోపించారు. రవికుమార్ అక్రమంగా సంపాదించిన 14 ప్లాట్లను టీటీడీకి బదలాయించుకుని వదిలేశారని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిగ్గు తేల్చాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. రవి అనే వ్యక్తి విలువైన వస్తువులతో పాటు విదేశీ కరెన్సీల్ని దొంగలిస్తూ 2023లో టీటీడీ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో మిత్రులారా, అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ హీ ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇన్ దిస్ కేస్. ఎవరు ఆ పోలీస్ అధికారి? ఇండియన్ పోలీస్ సర్వీస్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఎంక్వైరీ కమిషన్ ద్వారా దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దీని వెనకాల నుండి వ్యక్తులు, శక్తులు, పాత్రదారులు, సూత్రధారులు, ముఖ్యంగా వాటాదారులు ఎవరెవరికి ఎంతెంత వాటా పోయింది నిష్పక్షపాతంగా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఇంకా ఒక ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలి. చెన్నైలోని ప్రతిష్టాత్మక అన్నా విశ్వవిద్యాలయంలో ఈ నెల 23న ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై 2 బయటి వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 23 రాత్రి ఆమె తన స్నేహితుడితో కలిసి క్యాంపస్ వెనక వైపు వెళ్లి మాట్లాడుతుండగా 2 వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో విద్యార్థిని స్నేహితుడు అక్కడి నుంచి పారిపోగా 2 గుర్తు తెలియని వ్యక్తులు తమపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు రాజా అన్నామలైపురం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక దాడి ఘటనపై యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు బాధితురాలికి సత్వరమే న్యాయం చేయాలని, దర్యాప్తు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై మండిపడిన విపక్షాలు డీఎంకే ప్రభుత్వం శాంతి భద్రతలను గాలి కొదిలేసిందని విమర్శించాయి. చెన్నై మధ్యలోనే ఇలాంటి ఘటన జరిగితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు. డీఎంకే హయాంలో అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు అంతకంతకు పెరుగుతున్నాయని ఏఐఏడీఎంకే నేతలు విమర్శించారు. అటు అన్నా వర్సిటీ ఘటనపై స్పందించిన ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. కజకిస్తాన్లో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం అక్టౌ నగర సమీపంలో కూలిపోయింది. ఈ సమయానికి విమానంలో 67 మంది ప్రయాణికులు ఉండగా 32 మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలిసింది. 30 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని చెన్యాకు బయలుదేరిన విమానాన్ని పొగమంచు కారణంగా కజకిస్తాన్కు దారి మళ్లించారు. ఈ క్రమంలో ఓ పక్షి గుంపును ఢీకొనడంతో ఇంజిన్ ఫెయిల్ అయి విమానం అదుపు తప్పినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. కుడివైపునకు వాలి విమానం వేగంగా కిందకు దూసుకొస్తున్న దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ విమానం ఓ మైదానంలో భూమిని ఢీకొట్టగా మంటలు చెలరేగాయి. అక్టౌ నగరం ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు ముందు అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాశ్రయ అధికారులను సంప్రదించిన పైలట్లు గాల్లోనే చాలాసేపు రౌండ్లు కొట్టినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి నుంచే ఆయా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు ప్రేమ, త్యాగాన్ని స్మరించుకున్నారు. లోకరక్షకుడి బోధనలు నేటి సమాజానికి ఆచరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలంతా క్రిస్మస్ వేడుకల్ని ఆనందంగా జరుపుకున్నారు. జంట నగరాల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. యేసునామంతో చర్చిలన్నీ మార్మోగాయి. సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగ జ్ఞాపకాలను పంచుకున్నారు. అబిడ్స్ సెంటినరీ మెథడిస్ట్ తెలుగు చర్చిలో సామూహిక ప్రార్థనలు చేశారు. క్రీస్తు జననాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన బొమ్మల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మెట్టుగూడ, అబిడ్స్, ఉప్పల్ ప్రాంతాల్లో ప్రార్థనాలయాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా మారాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిలో శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. చర్చి కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చి ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు. బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్యాన్ని ఇచ్చారు. రాష్ట్రం నుంచే కాక ఏపీ, కర్ణాటక నుంచి సుమారు 5,000 మంది భక్తులు తరలివచ్చారని నిర్వాహకులు పేర్కొన్నారు.
సిద్దిపేట సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు సోదరభావంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదిలాబాద్ రవీంద్రనగర్, ఎన్టీఆర్ చౌక్ ప్రాంతాల్లోని చర్చిల్లో యేసు జన్మ వృత్తాంతాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన సెట్టింగులు ఆకట్టుకున్నాయి. మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రార్థనాలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. వికారాబాద్ మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. యేసుప్రభు దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బయ్యారం చర్చిలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు. యేసుక్రీస్తు బోధనలు విశ్వ మానవాళికి మార్గదర్శకమన్న భట్టి క్రిస్టియన్ల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. బాన్స్వాడ సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మానవాళికి సుఖశాంతులను అందించాలని పోచారం యేసుప్రభువును కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.